ఫిర్యాదు చేసేందుకు వెళ్తే సిఐ రేప్ చేశాడు. ఆ వీడియోలతో తీవ్ర బెదిరింపులు, పలుమార్లు అత్యాచారం చేసి అబార్షన్. జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డిపై వివాహిత ఆరోపణలు. డీజీపీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన బాధితురాలు తన నుంచి విడతల వారీగా రూపాయలు 2 కోట్లు తీసుకున్నారని వెల్లడి. ఫిర్యాదులో ఆ లావాదేవీల వివరాలు. వీఆర్కు సిఐ అటాచ్. యారు వీఆర్కు అటాచ్ చేసిరేంది పై నాకు అర్థం కాదు. వీఆర్కి అటాచ్ చేసిరేంది? అమ్మాయి దగ్గర నుండి 2 కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సస్పెండ్ మొత్తం ఈ ఇప్పుడు ఈయన ఏంది శ్రీనివాసులు రెడ్డి కాబట్టి వీఆర్కి అటాచ్ చేసిర్రు. ఈ శ్రీనివాసులు పక్క మండి రెడ్డి లేదనుకో, ఏ శ్రీనివాసులు మాదిగనో, శ్రీనివాసు మాలనో, శ్రీనివాసు బీసీనో, శ్రీనివాసు ఎస్టీనో అయ్యేది ఉంటే సస్పెండ్. అటాచ్లు గిటాచ్లు ఏమి ఉండవు. అవసరమైతే అప్పటికప్పుడు అరెస్టు. మొత్తం ఇట్లే జరుగుతున్నాయి. మొన్న కూడా ఒక ఆయన పోలీస్ అధికారి 100 కోట్లకు పైన స్కామ్ అని చెప్పేసి దొరికినప్పుడు ఆయన అరెస్ట్ చేయలే. ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి బక్క జడ్సన్ లాంటి వాళ్ళు అక్కడ పోయి పోలీస్ స్టేషన్ ముందు పోయి అక్కడ దాడి చేద్దాం అంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదామని చెప్పేసి ఎందుకు అరెస్ట్ చేయలేదు అడుగుదామని చెప్పేసి లోపలికి పోవాలంటే 30 సెకండ్లు అరెస్ట్ చేశారు. ఇట్లా మీడియా వాళ్ళందరూ అక్కడ పోయి మైకు ఆయన బండి దిగిండో లేదో అరెస్ట్. రండ్రాబాయ్ అని చెప్పేసి మీడియా వాళ్ళు మైకులు పెట్టండి, మైకులు పట్టుకొని పోయారు పోలీసులు. అరే అంత మీ అగ్రకులాలకు సంబంధించిన పోలీస్ అధికారులు 100 కోట్ల రూపాయల స్కాములు చేసి దొరికినా ఇట్లా 2 కోట్లు పలుమార్లు అత్యాచారం అబార్షన్ చేసినా అని చెప్పేసి ప్రకటించినా, ఆమె చెప్పినా, అబార్షన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్లు చూపించినా, ఈయనే అత్యాచారం చేసినా అని చెప్పేసి చెప్పినా, ఆమె ఫోన్పే పేటిఎం సంబంధించిన మొత్తం డాక్యుమెంట్లు బయటపెట్టినా, అన్నీ కనబడుతున్నా, ఆమె చాటింగ్ కూడా బయటపెట్టింది. ఓకే డన్, ఈయన నుండి మిస్ అయిపోతుంది. ఫస్ట్ 50,000, తర్వాత 50,000, తర్వాత 1,00,000, తర్వాత 1,00,000. ఆమె ఏ డేట్ నాడు కొట్టిందో స్క్రీన్ షాట్లలో కనబడుతున్నాయి కదా చాలా క్లియర్గా. మళ్ళీ వీఆర్కి అటాచ్ చేస్తారు. ఎందుకు? ఆయన రెడ్డేనా? రెడ్లు అయితే అటాచ్ చేయరు. ఇక మాదిగోళ్ళు లేదంటే బీసీలో ఎస్టీలో ఏదంటే వాళ్ళని సస్పెండ్ చేయరు, వాళ్ళని జైలు పంపిరు, వాళ్ళని కేసులలో పెట్టరు. ఇక వాళ్ళని జీవితాంతం అట్లే ఉంటాడు. ఇంత దారుణంగా ఆమె అత్యాచారం చేసిందని చెప్పేసి చెప్పినా, ఆమె ఒక కేసులో పోలీస్ స్టేషన్కి పోయిందంటే ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు అసలు ఈ కేసుల మీద ఏ కేసులు జరిగినాయి, ఆ కేసులకు సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది అనే నిఘా వ్యవస్థ మన పనిచేస్తుందా? మన జర్నలిస్ట్ కేవీఆర్ వాళ్ళ భార్యను ఆ పోలీసులు ఆపి, ఆంధ్ర పోలీసులు కేవీఆర్ను అపేపిరు సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో. ఏంది అని నేను వీడియో తీస్తా ఉంటే నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి ఆయన అడుగుతాడు. అది మీరు ఆల్రెడీ చూసిరు కదా సార్, నేను ఎవరో నీకు తెలుసు కదా, యూట్యూబ్లో చూసుకో అని చెప్పేసి నేను చెప్తే ఆయన నన్ను దగ్గర నుండి వచ్చి చూసి వీడు పలానా వాడే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. వీళ్ళు వచ్చి నువ్వు ఎట్లా వీడియో ఇస్తావు? అరే వీడియో ఎందుకు తీయద్దు సార్, సుప్రీంకోర్టు చెప్పింది కదా పోలీస్ స్టేషన్లో వీడియో తీసుకోవచ్చు అని. పోలీస్ స్టేషన్లో ఏం ప్రైవేట్ స్థలాలు కాదు, ఈ పబ్లిక్ స్థలాలు అని చెప్పేసి చెప్పింది కదా. పోలీస్ స్టేషన్లో వీడియో అయితే తప్పేం సార్ అని చెప్పి అంటే ఆడాలుల్లి. అరే పోలీస్ స్టేషన్లో వీడియోలు జర్నలిస్టులు ఇచ్చినా తప్పే, బయటోడు అసలు బయటోడు అయితే ఫోన్ డైరెక్ట్ బయట పెట్టిపోవాలి లోపలికి పోవాలంటే. అంటే లోపల ఏం మాట్లాడతారో రికార్డు చేయడా? ఏ లాకప్ డెత్తులు జరిగినప్పుడు సీసీ కెమెరాలు పని అయ్యాయి. మరి అమ్మ లాకప్ డెత్తులు మొదలుకుంటే మొన్న సూర్యాపేట వరకు జరిగినటువంటి లాకప్ డెత్తుల వరకు ప్రతి దాంట్లో కూడా సీసీ కెమెరాలు పనిచేత్తలేవు. అయినా కూడా కోర్టులు చెప్పేటువంటి వాటికి వీళ్ళు పట్టించుకోరు. లాకప్ డెత్ జరిగిన ప్రతిసారి సీసీ కెమెరాలు పనిచేయవా? పోలీస్ స్టేషన్లలో అన్యాయం జరిగిన ప్రతిసారి సీసీ కెమెరాలు పనిచేయవా? మరి సీసీ కెమెరాలు పనిచేయకపోతే అసలు పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులతో మాట్లాడడానికి పోయినప్పుడు ఫోన్లు బయట పెట్టిపోవాలంటే లోపల మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారని అర్థమా? లేదంటే లావాదేవీలు చేస్తారని అర్థమా? అక్రమాలు చేస్తారని అర్థమా? అవినీతి జరుగుతుందని అర్థమా? పోలీస్ స్టేషన్ లోపలికి ఫోన్లు పట్టుకుపోతుందంటే అర్థమైంది. వీడియోలు తీసేదంటే భయపడాల్సిన పరిస్థితి ఏంది? ఎందుకు భయపడుతున్నావు? ఆ వీడియోలు తీసినా కూడా భయపడేటువంటి పరిస్థితులు పోలీసు వాళ్ళకు ఉండదు కదా. మరి మీరు కూడా భయపడితే ఎట్లా? ఈరోజు కోర్టులు అసోంటివి డైరెక్ట్ లైవ్లు పెట్టి తీర్పులు ఇస్తున్న క్రమంలో పోలీస్ స్టేషన్లో మాత్రం తీర్పులు ఇయ్యరు. అంటే వీళ్ళు వీడియో తీయలేరు. పోలీస్ స్టేషన్లో జరిగే కూడా ప్రజలకు ఏ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో ఆ సీసీ కెమెరాలు ప్రజలు చూసుకున్నట్టు ఉండాలి కదా. ఏ పోలీస్ స్టేషన్లో ఏ అధికారి ఏం చేస్తున్నాడు, ఏ కానిస్టేబుల్ దగ్గర మొదలుకుంటే సిఐ వరక, ఏసీపీ వరక, డీసీపీ వరక, డీజీపీ వరక వీళ్ళందరూ డ్యూటీకి టైంకి వస్తున్నారా, డ్యూటీలు చేస్తున్నారా లేదా అనేది ప్రజలు చూసుకోవాలి కదా. పబ్లిక్ సర్వెంట్సే కదా మీరు. ఏ కోర్టులో మొత్తం ఎన్ని కోర్టులు ఉన్నాయంటే అన్ని కోర్టులలో ఏ కోర్టులో ఏ జడ్జి ఏ తీర్పిస్తున్నాడు, ఏమేమి వాదనలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఈరోజు ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో చూస్తున్నారు. ఆన్లైన్లో కూడా వాదనలు వినిపిస్తున్నారు అడ్వకేట్లు. ఆ క్రమంలో ఇంకా పోలీస్ స్టేషన్లు ఎందుకు పబ్లిక్ కాలేదు? సిఐ రూమ్లో, ఎస్ఐ రూమ్లో, రిసెప్షన్ రూమ్లో, హాల్లో ఇవన్నీ జరిగేటువంటివి ప్రజలు ఎందుకు చూసుకోవద్దు? కనీసం ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు చూసుకునేటువంటి పర్మిషన్ కూడా ఉండాలి కదా.
లోపలికి పోయేదంటే వీడియో తీస్తామని చెప్పేదంటే బయటకు వింటేస్తారు. మొన్న ఆ మధ్యలో ఒక మాదిగా అమ్మాయికి అన్యాయం జరిగింది, 9 నెలల గర్భవతిని మోసం చేసిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ మాట్లాడడానికి 3 జర్నలిస్టుల పోతే మా మీద కేసు పెట్టిరు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో. అరే మేము మాట్లాడడానికి వచ్చిన మేడం అంటే ఏయ్ ఏమంటున్నావు నన్ను బయట ఫస్ట్ అని చెప్పేసి అంటారు. అరే గట్లా మాట్లాడతారు ఏంది అంటే నెట్టుతారు. వీడియో ఇద్దామని చెప్పేసి ఫోన్ తీసి అంటే ఫోన్ గుంజుకుంటారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు స్టేషన్లలో పెట్టుకొని మళ్ళీ అగ్రకులాలు అయితేనేమో అటాచ్ చేయాలి, పేదోడు అంటే వేరే ఎస్సీ ఎస్టీ బీసీలు అయితేనో సస్పెండ్ చేయాలి.